హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే డే 1 వచ్చినాక మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకొని లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఈరోజు ప్లాన్ ఏంటంటే మహాబలిపురం వెళ్తున్నాము. సో దానికనేసి డ్రెస్ తీసి పెట్టుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి 1 పీస్ లాంగ్ ఫ్రాక్ అనమాట. మీషో నుంచి తీసుకున్నాను. ఇది లింక్ అన్నది ఇస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే మేమైతే లంచ్ చేసి బయలుదేరాము. లంచ్ వచ్చేసి మిక్స్డ్ పులావ్ అంట, బాగానే ఉంది. అది తినేసేసి మేము బయలుదేరాము. ఇక్కడైతే అందరం రెడీ అయ్యేసి బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము. మా తమ్ముడు కూడా వచ్చేసిండు. మా తమ్ముడు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటాడని చెప్పాను కదా, అయితే అక్కడ నుంచి వచ్చేసాడు. బ్రో ఎప్పుడు ఫోన్ పిచ్చి, ఫోన్ తప్ప ఇంకో మానుకోగా లేపింది. నాకే రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నీకు అది కూడా తెలిసింది, మాకా యూ గో, వి విల్ ఫాలో యూ. నాకు ఏం తెలియదు, నేను ఒక్కసారే పోయినా. మీకంటే ముందు దీన్ని నమ్ముకొని పోతే పోయేటట్టున్నట్రా. అందుకే నేను వస్తాను. సీరియస్ స్టైల్ రాగానే టెన్షన్ పడుకుంటూ వచ్చినా. చూడు, బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నాం మేము. ఇప్పుడు 2 నిమిషాల్లో బస్ వస్తుంది. ఇది ఏంటి ఫైర్ ఎండ కొడుతుంది. ఏం చేయాలి? ఎండలో పంపాలా? తెలుసులే. ఫ్రస్ట్రేట్ ఏం చెప్పు. ఫస్ట్ ఇద్దారా నాని కమరే ఏడు దొరికితే మీరు యూఆర్ యూట్యూబర్స్, వాట్ యు నో రే. ఏంద్రా జాగ్రత్త అన్నావు. వాట్ గూగుల్ ఎత్తుకుంటాను. ఆల్రెడీ ఒకసారి పోయొచ్చింది, మళ్ళీ గూగుల్ ఎత్తుకుంటాను. ఇవి అవుతారా? అదే ఏం కూర్చున్నారా? కేబోజే అంటే ఏంటిదే? కేబోజే ఏడుందిరా? శోకులాంటి స్వప్న సుందరి. అదే శోకులా ఎట్లా కూర్చున్నది. శోకులా తయారైంది కానీ కూర్చున్నాడు మాత్రం. ఏడవుతాయి గ్యాస్, పల్లెటూరు పుట్టింది. జారిపోతుంది, వస్తుంది, ఎండ కొడుతుంది. ఈ మీద వేసుకుంది బొక్కలు ఉల్లేను. ఒకసారి నీ డ్రెస్ చూపియవా? ఏమన్నా నమ్ముకుంటే మాది ఏమవుతుందో బతుకు మరి. ఆడ కాకపోతే నీకు కోలం బీచ్ పైన పట్టుకోపోతాం. ఏం బీచ్? రెడీ ఉండని నెంబర్లు చెప్తా. 102 గుడ్డిదానికి బస్సు నెంబర్ కనబడదు, అందుకే 570 ఒక్క నెంబర్ కూడా వినవలేదు తెలుసా. 19B 102S 570 అగో 19 పోతుందా? నువ్వే చెప్పినావు 19B అని. అగో ఆయన కండక్టర్ ఇక్కడనే ఉన్నా. వేరే కాడికి పోయిందా మరి? ఇక్కడ వచ్చేసి బస్ ఒక దగ్గర ఆపాల్సింది, ఇంకో దగ్గర ఆపిండంట. అసలు వాడు ఆపింది కరెక్టే కానీ మాకే గూగుల్ మ్యాప్స్లో వేరే చూపించింది. సో మేము ఇక్కడ వాళ్ళు ఆపిన దగ్గర దిగేసి మళ్ళీ ఆటో ఎక్కాము. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆటో ఎక్కి మళ్ళీ వేరే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇది కదా, ఈడ కూడా రోడ్ ఉంటుంది, పెద్ద రోడ్, మెయిన్ రోడ్. ఈ ఆటోకి అయితే వచ్చేసి మళ్ళీ బస్ ఎక్కాము. మాది ఏంటంటే సేమ్ మేము ఎక్కడైతే దిగి ఆటో ఎక్కామో అక్కడ వరకు ఈ బస్సు కూడా వెళ్ళి అక్కడే స్టాప్ అయి ఉంది.
తర్వాత ఇప్పుడు మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది. చెన్నైలో బస్సెస్ అయితే ఇలా డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ ఇది పోతుంది కానీ ఇటే నారపోయే నాకు డౌట్ ఏదో నమ్మకం లేదురా. ఓకే we will wait. How much? How much for one cup? 30 rupees. 4 ముక్కలు ఉన్నాయి. No. Fresh na madam, do burger. Koda anje ipna potachu. I don't believe. Fresh madam. No, it's not. Fresh na one. ఫ్రెష్ అవుతుందా? Fresh na madam ipna. సరే కారం మసాలా ఫ్రెష్ అన్నాడు. కడిగించు కడిగింది వద్దు, వేరేది కడిగింది వద్దు అంత వాటర్ వాటర్. అయ్యో ఫ్రెష్ గెలిచే ఫ్రెష్ Masala. గుర్తించాను కొంచెం. నువ్వా? రోడ్ పైనే అన్ని బీట్స్ చైన్స్ ఇంకా అన్ని రకాల బీట్స్ అయితే అమ్ముతున్నారు. ఏవైతే మేమేం తీసుకోలేదు, అవైతే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, మనం యూజ్ చేయలేమని. ఇల్లే మొత్తం లేదు మరి. సరే అక్క తమ్ముళ్ళ మధ్యలో ఆస్తి పంపకాలలాగా మామిడికాయ పంపకాలు జరుగుతున్నాయి. పెట్టుకుంటున్నా కూడా వస్తాడు మంచిగా ఉరుకుతాడు కథం. సోకు ఇట్స్ కాల్డ్ సోకు రే, సోకు. టికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? అది ఎక్కంచెలు తెచ్చినది, మా ఇంట్లోకి. ఎక్కంచెలు తీసినావు. అదే మ్యాజిక్, లోపల చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. ఇక్కడ నుంచి మనం ఒక 500-600 మీటర్స్ నడవాలి. చూడ్డానికి అక్కడ కనిపిస్తుంది కానీ 500-600 మీటర్స్ నడిచి వెళ్తే అప్పుడు మనకి ఇట్లా టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ పక్క సైడ్నే మొత్తం బీచ్ ఉంటుంది, ఇటు వెనకాల సైడ్స్కి కూడా. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము బీచ్కి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి తెలిసిపోతుంది, చూడొచ్చు అప్పుడైతే. ఇప్పుడు ఇదైతే టెంపుల్, ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటారంట. చూడండి, వ్యూ అయితే బాగుంది, మీరు కూడా చూడండి. అంతేనా? దేవుడు ఏదిరా? ఏం దేవుడు? అయితే ఇక్కడ శివుడే ఉంటాడని అనుకుంటున్నాం. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చెన్నై మహాబలిపురం టెంపుల్లో ఏం దేవుడు ఉంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు అయితే. గిట్ట టెంపుల్ పెట్టుకొని గట్టిట పోతుంది ఏమరా? ఏ గైడ్, ఏం గైడ్? ఇప్పుడు ఇట్లా ఇట్లా తీస్తాను. పిచ్చి మాకు మన శివుడే నెగ్గారు, నందిలు ఎందుకుంటాయి లేకపోతే నిజంగా అప్పుడు చెప్తున్నాయని ఇప్పుడు ఇది చెక్కి పెట్టిలా. ఒరే అప్పటిదేరా. దునికి ఇప్పుడు దునుకురా దేవుడు చూస్తాడు. అవుతుందిరా, దేవుడు చూస్తాడు. ఏంటంటే మీరు ఇక్కడ నిల్చుంటే నేను ఫోటో తీస్తే మంచిగా అది పడుతుంది. ఏది పడుతుంది? అదంతా పడుతుంది ఇట్లా గోపురం అంతా. తీయు మరి. నాకు ఫస్ట్ షూట్ అవుతుంది, నాకు కాఫీ అయితే మళ్ళీ కెమెరా అంటే గలీజ్ ఉంటాయి. ఏంటి ఏడిదే? గుర్రం సారీ, నాకేమో గుర్రం అనలేదు. బీచ్, దిస్ ఈస్ బీచ్ వ్యూ. That's all for the video. Thank you guys, thank you for watching. మీరు నెక్స్ట్ సిరీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Thank you guys. Love you all. Bye.